రాజకీయాల్లో ఓటమి అంతం కాదు. చాలా మంది నాయకులకు అది కొత్త ప్రారంభం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి చర్చ వినిపిస్తుంది. జగన్ 2.0 ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అధికారంలో లేకపోయినా రాజకీయంగా బలపడే ప్రయత్నం ఎలా చేస్తున్నారు? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. 2024 ఎన్నికల్లో వైసీపీ భారీ పరాజయాన్ని చవిచూసింది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వెళ్లింది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇదే వైసీపీకి ముగింపని భావించారు. కానీ రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని చూస్తే పార్టీ మళ్లీ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రజల్లోనే ఎక్కువగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల పర్యటనలు, బాధిత కుటుంబాల పరామర్శలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు, ఇలా పార్టీ క్యాడర్ ను మళ్లీ యాక్టివ్ చేయడంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ ఉనికిని బలంగా చూపించాలనే ప్రయత్నంగా రాజకీయ పరిశీలకులు దీన్ని చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. రైతులు, మహిళలు, యువత, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇదే సమయంలో అధికార పక్షం మాత్రం గత ప్రభుత్వ పాలనలో జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ తమ నిర్ణయాలను సమర్థించుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా పోటీ మరింత పెరిగిపోయింది. ఒకవైపు అధికార కూటమి ప్రభుత్వం తన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే మరోవైపు వైసీపీ కూడా ప్రతి అంశంపైన వెంటనే స్పందించే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. రాజకీయాల్లో నేరుగా ప్రజలతో కమ్యూనికేషన్ చాలా కీలకం. అందుకే డిజిటల్ వేదికలను అన్ని పార్టీలు మరింతగా ఉపయోగిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే క్యాడర్ ను బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీ ఉనికిని కొనసాగించడం, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రత్యామ్నాయ వాదనను వినిపించడం, ఇవన్నీ భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగమే ఉండొచ్చని చెబుతున్నారు. అయితే మరోవైపు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో అధికార పక్షం చెప్పేది, ప్రతిపక్షం ప్రశ్నించేది, ఈ రెంటిని ప్రజలు ఎలా స్వీకరిస్తారనేదే అసలు కీలక అంశంగా మారనుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న ఒకటే, జగన్ 2.0 అంటే ఏంటి? ఇది కేవలం ఒక రాజకీయ నినాదమా, లేక దీర్ఘకాల వ్యూహానికి సంకేతమా? దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది ఓటమి తర్వాత పార్టీని పూర్తిగా పునర్నిర్మించే ప్రయత్నమే అంటున్నారు. మరికొందరు మాత్రం ప్రజల్లో మళ్లీ విశ్వాసం సంపాదించడమే పెద్ద సవాలని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి చిన్న అంశం కూడా పెద్ద చర్చగా మారుతోంది. అధికార పక్షం తీసుకునే ప్రతి నిర్ణయంపై ప్రతిపక్షం స్పందిస్తోంది. అలాగే ప్రతిపక్షం చేసే ప్రతి వ్యాఖ్యకు ప్రభుత్వం కూడా వెంటనే కౌంటర్ ఇస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ ముందున్న ప్రధాన సవాలు పార్టీ క్యాడర్ లో నమ్మకాన్ని కొనసాగించడం. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా నాయకులు, కార్యకర్తలు స్థానిక స్థాయిలో పార్టీ బలంగా నిలబడాలంటే నిరంతర కార్యక్రమాలు అవసరం. అందుకే ప్రజా సమస్యలపై స్పందించడం, జిల్లాల పర్యటనలు, పార్టీ సమావేశాలు, ఇవన్నీ ఆ వ్యూహాల్లో భాగంగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా సవాళ్లున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి పనులు, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు, ఇవన్నీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అందువల్ల అధికార పక్షం పనితీరు కూడా భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషించనుంది. చరిత్రను పరిశీలిస్తే ఓటమి తర్వాత మరింత బలంగా తిరిగి వచ్చిన నాయకులు భారత రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అందుకే రాజకీయాల్లో శాశ్వత విజయం, శాశ్వత ఓటమి అనే మాట ఉండదని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అందుకే జగన్ 2.0 అనేది నిజంగా కొత్త రాజకీయ అధ్యాయానికి నాందవుతుందా, లేక ఇది కేవలం రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా? దీనికి సమాధానం రానున్న నెలల్లో జరిగే రాజకీయ పరిణామాలు, ప్రజల స్పందన, అధికార ప్రతిపక్షాల పనితీరు ఆధారంగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. జగన్ 2.0 పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణలు, బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పవన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.